శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈరోజున జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏముందో తెలుసుకుందామమ్మా. వృషభ రాశి కృత్తిక 2-4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ జూలై మాసం అద్భుతంగా ఉందండి. గ్రహయోగం బాగుంది, గ్రహబలం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాల బాగుందమ్మా. చాలా యోగదాయకంగా ఉందండి. గతంలో ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు. ఈ బాధలు కష్టాలు అన్నీ మబ్బు విని విడిపోయిన చెప్పుకోవచ్చు. ఈ మాసం మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అదే శుభమూలక ధనమే అవుతుంది. శుభమూలక ధనమే అవుతుంది. అయితే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి. ఎవరైనా అనుభవజ్ఞ సలహా తీసుకోండి. ఇకపోతే ఈ మాసం మీకు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే గృహయోగం కనిపిస్తుంది. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే మీకు ఈ మాసం గౌరవ పురస్కారాలు లభిస్తాయి. సన్మానాలు చేస్తారు. మీకు అంటే కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు మీరు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరితో కూడా దయచేసి విభేదాలకి పోవద్దు, గొడవ పెట్టుకోవద్దు, గురువుల్ని బ్రాహ్మణుల్ని దూషించవద్దు, గౌరవించండి. అలాగే మీరు సాక్షి సంతకం చేయడం కానీ అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ మధ్యవర్తిత్వం కానీ పని చెయ్యదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక కోర్టు కేసు ఉన్నవారు తీర్పు ఫేవరబుల్గా ఉంటుంది మీకు. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు. ఇక మీరు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి దీంట్లో బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధగానే విడనాడి ప్రయత్నం చేస్తే మీరు సఫలీకృతం అవుతారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. షేర్ మార్కెట్ వరకు బాగుంది. అలాగే కాంట్రాక్టర్స్, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతేనో మీకు బాగుందండి. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. ఈ మాసం రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజాసేవ చేస్తారు. మీకు బాగుందండి అన్ని విధాల. ఇకపోతే కళాకారులు అంటే సినిమా టీవీ రంగం వరకు బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. అలాగే ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి కూడా బాగుందండి మీకు. వివాహం కాని వారు కూడా ఉంటే ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో అద్భుతం ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి. ఇకపోతే ఇవి నేను చెప్పిన ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుందమ్మా. మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి ఫలాలు, ఈ మాస ఫలాలు అందరికీ జరగాలి అని రూల్ లేదు. జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి ఈ మాసం మాకు జరుగుతున్నాయండి. కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదండి అని. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే క్రింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారు జూలై మాసంలో కొన్ని నేను పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా ఏమిటాయి అంటే ఈ జూలై మాసంలో జూలై 10వ తేదీ గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ.
చక్కగా గురు టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే సాయిబాబా వారు, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామివారు, రాఘవేంద్ర స్వామివారు గురు టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్కి వెళ్ళి చక్కగా మీరు పూజ చేయించుకోండి. అలాగే గురువులు ఉంటారు అక్కడ, గురువులకి పళ్ళు ఇవ్వండి, యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. గురువు ఆశీస్సు తీసుకోండి అమ్మా, తప్పనిసరిగా తీసుకోండి. గురువులు ఎవరైతే ఉన్నారో గురువులు ఆశీస్సు తీసుకోండి, మీకు మంచిది. ఎందుకంటే మన జాతకంలో ఎన్ని సమస్యలున్నా గురు అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా ఆ దోషాలు హరింపబడతాయి. ఇది మంచి అవకాశం, సువర్ణ అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు వీలైతే ఈ మాసం ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే ఇంకా ముఖ్యం ఏంటంటే మీ గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా గ్రామదేవతలు ఉంటారమ్మా. ఆ గ్రామదేవత దర్శనం చేసుకోండి, ఒకసారి వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి, చక్కగా అర్చన చేయించుకోండి. ఇకపోతే మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, కాకులకి తీపాన్నం పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో చిరుధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, పెరుగన్నం పెట్టండి. అలాగే భిక్షగాలికి తారసపడితే మీకు తప్పనిసరిగా భిక్షగాలికి ఏదో తినడానికి ఇచ్చేసి ఒక పండో ఫలం ఇచ్చేసి యథాశక్తి ఎంతో కొంత చేతిలో పెట్టండి. ఇక మీరు ఒకసారి మాత్రం వీలైతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఈ మాసంలో మీకు వీలైతే ఏదో ఒక రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఏదైనా సరే వృషభ రాశి వారికి బాగుందమ్మా. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు, ఏవి దిగులు పడాల్సిన పని అయితే లేదు. గతంలో కంటే బాగుంది, ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.